కొన్నిసార్లు మనం వివాహ జీవితంలో ఎంతగా అలసిపోతామంటే, ఇంకా ఆయనతో కలిసి జీవించడం నా వల్ల కాదు. ఇంక తనతో కలిసి బ్రతకడం నా వల్ల కాదు. విడిపోవడమే మాకున్నటువంటి ఏకైక మార్గం అనేంతగా అలసిపోతాం. మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే మీకొక చిన్న విషయం గుర్తు చేయాలి అనుకుంటున్నాను. మీ భాగస్వామి పైన ఎటువంటి ప్రేమ లేకుండా మీరు ఆ వివాహానికి ఒప్పుకోలేదు. మరి ఏ కారణం వల్ల ముందుగా మీరు మీ భాగస్వామిని ప్రేమించారో అదొక్కసారి గుర్తు చేసుకోండి. బహుశా అది మీ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలను, దూరాన్ని దగ్గర చేయడానికి సహాయం చేస్తుందేమో. అయితే కొందరు అనొచ్చు, మొదట్లో ఈ కారణం వల్ల నేను నా భాగస్వామిని ప్రేమించాను కాబట్టే ఆ వివాహానికి ఒప్పుకున్నాను. కానీ ఆ కారణం ఇప్పుడు నాకు కనబడట్లేదు. అందుకే నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకోవట్లేదు అని అంటారేమో. అయితే ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీ వివాహం జరిగిన రోజు మీరు కొన్ని ప్రమాణాలు, ప్రతిజ్ఞలు చేసి ఉంటారు కదా! ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను నా భర్తను, నా భార్యను వదిలి వెళ్ళిపోను, విడిచిపెట్టను అని చేసిన ప్రమాణాలను మీరిప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు? మొదట్లో అనుకున్నట్టుగా జీవితం ఇప్పుడు లేదు కాబట్టి మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ నిజమైన ప్రేమకి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. అది చివరి వరకు కలిసి ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి వేచి ఉండండి. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి.